హలో సార్, ఈటల రాజేందర్ గారు, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. లైవ్ లో ఉన్నారు సార్, మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడదామని ఫోన్ చేసిన సార్. మీ ఆడియో బ్రేక్ అవుతుంది సార్, వినబడుతుందా సార్? పక్కన ఏదో ఆడియో ప్లే అవుతుంది సార్, ఇది ఎక్కడో పక్కన వేరే వాళ్ళు ఏదో ఆడియో ప్లే అవుతుంది. నేను ఫ్లైట్ లో ఇప్పుడే దిగుతున్నా. ఓ, ఫ్లైట్ లో ఉన్నారా సార్? ఎట్లా చూస్తున్నారు రిజల్ట్ ని? మీ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నట్టుంది. ఏ కారణాలు కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటి, మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి? నేను ఎన్నికల ముందు చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు బై ఎలక్షన్లు జరిగినా 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటది. 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటది. అక్కడ జూబ్లీ హిల్స్ లో వారు చనిపోయింది కాబట్టి వారి సానుభూతి మీద తన సీట్ను తాను దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దాన్ని సాధించుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అట్లా జనరల్ గా 2 పార్టీల మధ్య జరుగుతుంది కాబట్టి మనం మార్జినైజ్ అయిపోయాం. కానీ నేను ఒక 10 బై ఎలక్షన్ లో పాల్గొన్నా. నా ఎలక్షన్ కావచ్చు, తర్వాత రఘునందన్ గారి ఎన్నికలు కావచ్చు, మునుగోడు ఎన్నికలు కావచ్చు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నటువంటి ఎలక్షన్ కావచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ హుజరాబాద్ ఉంది, హుజరాబాద్ లో భంగపడ్డోని నేను కాబట్టి, ఇవాళ అణచివేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా మధ్య యుద్ధం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినప్పటికి కూడా 3500 ఓట్లు మాత్రమే వచ్చినాయి అప్పుడు. అట్లనే అంతే కదా. తర్వాత మెదక్ జిల్లాలో బీజేపీ అనేటువంటి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా కూడా గెలిచింది మేమే. ఎందుకంటే అక్కడ రావు గారు, రామలింగారెడ్డి గారు చనిపోయిన వెంటనే అనేక సార్లు ఓడిపోయిన వాడిగా, అక్కడ పనిచేసిన వాడిగా, ఆయన అప్పటికే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుపెట్టి పరిచయం లీడర్ గా తిరిగి ఉన్నాడు కాబట్టి రఘునందన్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ జరగలేదు. అట్లనే మీకు మునుగోడులో కూడా రాజగోపాల్ గారు రాజీనామా చేసింది. రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, రెండింటి మధ్య యుద్ధం జరిగితే కాంగ్రెస్ పార్టీ మార్జిన్లో అయిపోయింది. అట్లనే ఎక్కడ బై ఎలక్షన్ జరిగినప్పటికి కూడా 2 పార్టీల మధ్య ఉంటారు తప్ప 3వ పార్టీకి ఆస్కారం ఉండదు బై ఎలక్షన్ లో మాత్రమే. ఒక్కొక్కసారి ఈ 2 కాకుండా కూడా స్టాల్ పర్సనాలిటీ ఉండి, మంచి లీడర్ కనుక ఉండి, కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని, కొంత చాలా సార్లు ఓడిపోయిందని రకరకాల సింపతి కనుక ఉంటే తప్పకుండా 3వ పార్టీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప 3 పార్టీల మధ్య సమాన పోరాటం జరిగేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి నేను ఎన్నికల ముందు చెప్పినా, మా పార్టీ నాయకులు కూడా చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. కానీ మీరు మీ తప్పులు ఏం లేవు, మీ తప్పిదాలు ఏం లేవని మాత్రం మీరు చెప్పగలుగుతారా? మీ వ్యూహాల్లో తప్పిదాలు కానీ, మీ క్యాండిడేట్ సెలక్షన్ లో తప్పిదాలు కానీ, ఆలస్యం జరగడంలో తప్పిదాలు కానీ, సెకండ్ ప్లేస్ లో రావడానికి అవకాశం ఉన్న బీజేపీ ఎందుకో ఎలక్షన్ వదిలేసింది అనే ఒక ఆరోపణ ఉన్నది. నేను మళ్ళీ ఒక మాట గుర్తు చేస్తున్నా. హుజరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చి బాగా ప్రచారం చేసింది, కానీ 3500 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారిని నిందించారు, చాలా మంది రాసిండ్రు కూడా, టీవీలో చెప్పింది కూడా, రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గెలవాలని చెప్పి ప్రయత్నం చేసిందని, ఈటల రాజేందర్ గారితో కుమ్ముక్కు అయిందని ఇట్లా ప్రచారం చేసింది. వాస్తవంగా మాకు అసలు ఆ కుమ్ముక్కు లేదు, ఆ ప్రచారం లేదు. ఇట్లా ఉంటది. ఇష్యూ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక గొప్ప క్యాండిడేట్ నిలబెడితే తర్వాత పార్టీ మొదటి నుంచి కూడా చనిపోయిన వెంటనే మేము ఇంటింటికి తిరిగి ఉండి ప్రచారం చేసి ఉంటే ఎట్లా ఉండేది అనేది, మీరు ఒక మంచి క్యాండిడేట్ పెడితే ఎట్లా ఉండేది, మంచి దేవన్ నుంచి వ్యూహాత్మకంగా ఉంటే ఎట్లా ఉండేది, కొంత ఉండేది అని చెప్పి అనుకుంటాం తప్ప అవుతుందా కాదా ఇప్పుడే ఇట్లా చెప్పలేండి నేను. ఓకే, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ సార్? ఫ్యూచర్ ఏంటి సిచ్యువేషన్? బీజేపీ ఫ్యూచర్ ఏంటి? నేను అంటున్నా, 3 దిక్కులల్లా చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయిందా, మళ్ళీ గవర్నమెంట్ కి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఒక దగ్గర మేము ఓడిపోయిన మాత్రాన ఏమైందండి? తప్పకుండా మళ్ళీ ఒక ఎన్నిక, ఇది ఒక ఎన్నిక. అందువల్ల నీకు ఇప్పుడు మన బీహార్ ఉంది,
ఎట్లా పురోగమిస్తుంది అంటే మోడీ గారి యొక్క ప్రతిష్ట గాని భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం గాని ఎక్కడ తగ్గడానికి ఆస్కారం లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంత స్పెసిఫిక్ కండిషన్స్ మీద ఆధారపడి వచ్చినంత మాత్రాన మేము పొంగిపోవడమో లేకపోతే మేము బాధపడడం అంటూ ఉండకూడదు. కాకపోతే డెఫినెట్ గా పని చేసుకోవాల్సిన అక్కడ బూతుల్లో తెలంగాణలో మేము పని చేసుకోవాల్సిన అక్కడైతే తప్పకుండా. అంటే ఇప్పుడు ఒకటి మీ మీద బీజేపీ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే కొంతమంది లీడర్లు కేంద్రంలో మనకు పవర్ లో ఉంటే చాలు, ఇక చూసిరా బీహార్లో గెలిచినామని అనుకుంటారు, సప్పట్లు కొడతారు తప్ప తెలంగాణలో ఏమైపోతున్నాం అనేది మాత్రం ఆలోచించరు అని. అట్లుంటదా? మా హైకమాండ్ తప్పకుండా తెలంగాణలో పవర్ లోకి రావాలని చాలా కష్టపడ్డది, చాలా ఆలోచన చేసింది. మునుగోడు ఎన్నికలు ఎంత రిస్క్ తీసుకున్నది మా పార్టీ చెప్పండి. భవిష్యత్తు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? భవిష్యత్తు బీజేపీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు బీజేపీ మాత్రమే. దేశవ్యాప్తంగా బీజేపీ ఎట్లా ఇలా దూసుకుపోతా ఉందో రేపు సౌత్ లో, అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా తప్పకుండా దూసుకుపోతుంది. తెలంగాణ గడ్డ మీద కూడా బీజేపీ అధికారానికి వస్తుంది. ఎవరి మధ్య ఉంటదని అనుకుంటున్నారు ఫ్యూచర్? బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అంటే ఎవరిది ఏ పొజిషన్ ఉంటది? సరే మీరు ఫస్ట్ అనుకుంటున్నారు. ఇంత ఎర్లీగా చెప్పడానికి ఉండదు. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు, వాళ్ళు అవలంబిస్తున్న తీరు చూసి బీఆర్ఎస్ ఏమనేటువంటి చర్చ కూడా జరిగింది. మీకు తెలుసు, నేను ప్రక్రియ చూసి 2 సంవత్సరాల కాలంలో. అందుకని ఇప్పుడే బీఆర్ఎస్ కనుమరుగైపోద్దా, రేపు కాంగ్రెస్ కనుమరుగైతే ఎవరికొకరైతే కనుమరుగు అవడం కష్టం. మొత్తం దేశ చరిత్ర చూసినప్పటికి కూడా ఇవాళ యూపీలో అనేక పార్టీలు ఉండే, లాస్ట్ కి ఇద్దరే మిగిలిన ఎస్పీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ వర్సెస్ బీహార్ ఉంది, బీహార్ లో ఎన్డీఏ వర్సెస్ వీలే మిగిలిన. బెంగాల్ ఉంది, కమ్యూనిస్ట్ కనుమరుగు అయిపోయింది. మమతా వర్సెస్ బీజేపీ వచ్చింది. అట్లా ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా రాబోయే కాలంలో 2 పార్టీల మధ్య పోరాటం ఉంటుంది అనేది చరిత్ర నేర్పిన సత్యం. అవన్నీ మనం గమనంలో తీసుకుంటే తప్పకుండా రేపు ఏదో ఒక పార్టీ కనుమరుగు అయిపోతుంది. 3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటది, అది ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సస్టైన్ అవుతుంది, దాని మీద ఆధారపడటం తప్ప ఇప్పుడే చెప్పండి. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే రాబోయే కాలంలో ఎవాల్వ్ అయ్యే పార్టీ, రేపు లీడ్ చేసే పార్టీ ఇప్పటికే